హాయ్, హలో, నమస్తే. ఒక మిత్రుడు నా వీడియోలు చూసి మీరు దేవుళ్ళను గురించి కూడా చెప్తున్నారు, అదంతా మూఢనమ్మకాల్ని పెంచే విధంగా ఉంటాయి, కాబట్టి సమాజానికి ఉపయోగపడి మంచి వీడియోలు పెట్టండి సార్ అని చెప్పాడు. ఆ మహానుభావుడికే ఈ వీడియో. విను మిత్రమా. ఒక మంచి మాట కూతురికి వివరిస్తుంది తల్లి. తన కూతురు కాలేజీకి బయలుదేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ చూసి తల్లి, ఏంటి ఈ డ్రెస్సు, ఎక్కడికి వెళుతున్నావని అని అడుగుతుంది. అమ్మా, ఇది నా శరీరం, నేను ఎలా డ్రెస్ చేసుకోవాలో నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదని కోపంగా అంటుంది. అందుకు అమ్మ నవ్వుతూ, నీ మాటల్లో తప్పు లేదమ్మా, నీ శరీరంపై నీకే ఎక్కువ హక్కు, కానీ మనం సమాజంలో ఉన్నాం, అడవిలో కాదు. అందంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు తల్లి. పైగా నువ్వు నిజంగానే చాలా అందంగా కూడా ఉంటావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కొన్ని దుస్తులు ఇతరులలో వెకిలి ఆలోచనలకు, అనవసరమైన మాటలకు తావిస్తాయి. అలా కామెంట్లు వస్తే వాటిని తట్టుకునే ఆత్మవిశ్వాసం కూడా మన దగ్గర ఉండాలి. మరియు నువ్వు వేసుకున్న డ్రెస్సు నిన్ను గర్వంగా నిలబెట్టాలి, నీ వ్యక్తిత్వాన్ని చూపాలి. అంతేగాని చీచీ ఇది సిగ్గు విడిచేసిందిరా అని చూసేవాళ్ళకి అనిపించకూడదు. నీ డ్రెస్సు చూడగానే ఆమె ఎంత హుందాగా ఉందిరా అని అనిపించాలి. అది కదా నిజమైన స్టైల్. ఫ్యాషన్ అంటే హద్దులు దాటడం కాదు, ఆత్మవిశ్వాసంతో గౌరవంగా ఉండడం. ఎవరో కామెంట్ చేశారని నీ ధైర్యం తగ్గకూడదు, కానీ అనవసరమైన మాటలకు మనం అవకాశం ఇవ్వకూడదు కదా అని తల్లి నవ్వుతూ చెప్తుంది. అర్థమైందమ్మా, నా డ్రెస్సు నా స్వేచ్ఛే, కానీ అది నా గౌరవాన్ని పెంచేలా ఉండాలి. ఫలాని వారి అమ్మాయి అని గర్వంగా చెప్పాలి. ఇకపై విమర్శలకు భయపడను, కానీ డ్రెస్ సెలక్షన్లో జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది కూతురు. తల్లి చెప్పిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది ఆ కూతురు. ప్రతి ఇంటిలో ప్రతి తల్లి తమ పిల్లలకు ఆడైనా మగైనా ఇలా చెప్పి పెంచితే ఎవరి నోళ్లలో పడాల్సిన అవసరం ఉండదు మిత్రమా. తల్లిదండ్రులే పిల్లలకు అర్థమయ్యేలా వారి వారి భాషలలో చెప్తే, కొంచెం పామర భాషలోనైనా సరే పర్వాలేదు, అప్పుడు అర్థమవుతుంది. మీరు ఇలాగే చెప్పండి తల్లిదండ్రులారా. చెప్తారు కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేపు మరలా ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో ఆ కుర్రాడికి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వీడియో కదా, దానికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.